గోంగూర చికెన్ నా స్టైల్‌లో సింపుల్‌గా ఎలా చేసేసుకోవాలో చెప్పేస్తే వచ్చేయండి. ప్యాన్‌లో ఆయిల్ హీట్ అయ్యంగానే బే లీఫ్, సాజీర, జీలకర్ర, చెక్క, మొగ్గ, లవంగం అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2, 3 పచ్చిమిర్చి ఇంకా 1 కప్ ఆఫ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ గింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలి. గింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ ఇంకా కారం వేసుకొని మన దగ్గర ఉన్న చికెన్ని మొత్తం వేసి దాంట్లో మళ్ళీ పసుపు వేసేసి మొత్తం కలిపి ఒక 10 మినిట్స్ అనేవి కుక్ అవ్వనియాలి. వాటర్ ఏమి వేయద్దు. చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ కుక్ అయిపోతుంది అనమాట. ఆ చికెన్ అనేది 50% కుక్ అయిన తర్వాత 2 టొమాటో స్లైసెస్గా కట్ చేసుకొని అండ్ మన దగ్గర ఉన్న గోంగూర మొత్తం వేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసేస్తే గోంగూర అనేది మొత్తం మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత మొత్తం చికెన్లో కలిపేసుకొని అది అప్పుడు ఆ టైంకి ఒక 80% అనేది చికెన్ కుక్ అయిపోతుంది. మన దగ్గర ఉన్న ధనియాల పౌడర్, గరం మసాలా ఇంకా చికెన్ మసాలా వేసి కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని మన దగ్గర చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతాయి కాబట్టి ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకొని లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత దించేసుకుంటే ఎమ్మి గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఎమ్మీగా ఉంది. టేస్ట్ చేస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. గోంగూర చికెన్ చాలా నచ్చుతుంది మీకు.